హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన అమ్మమ్మ సలహాలు అమ్మ సూచనలకి స్వాగతం. నా పేరు మాధవి. ఈరోజు నేను మీకు ఇంట్లోనే బాడీ లోషన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వింటర్ సీజన్ వచ్చేసిందండి. వింటర్ సీజన్ వస్తే మనకి కావాల్సింది బాడీ లోషన్. ఎందుకంటే మన స్కిన్ డ్రై అయిపోతుంది కదా వింటర్ సీజన్లో. అందుకని మనకి కంపల్సరీ బాడీ లోషన్ కావాలి. అందుకని మనం మార్కెట్కి వెళ్ళి ఏ బ్రాండ్ కొనుక్కోవాలి, ఏది కొనుక్కుంటే మంచిదో, ఏది బాగా మన స్కిన్కి సూట్ అవుతుందో, ఏది ఎలా ఉంటుందో అని అన్ని ఆలోచించుకుని ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటాం. కానీ అదేమీ అవసరం లేకుండానే నేనే ఇంట్లో బాడీ లోషన్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు విన్నది కరెక్టేనండి. మీరు బయట కొన్న లోషన్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. దానికంటే చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే నేను ఇందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చాలా మంచివి, అన్నీ మంచి క్వాలిటీవి ఉపయోగిస్తున్నాను అనమాట. లోషన్ బాడీకే కాదు, మీ ఫేస్కి కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఉపయోగించే ప్రతి ఐటెము నేను మీకు లింక్ పెడతాను. మీరు కూడా తెప్పించుకుని ఇంట్లో తయారు చేసుకోండి. ఈ లోషన్కి ముఖ్యంగా కావాల్సింది ఎమల్సిఫయింగ్ వ్యాక్స్. ఈ వ్యాక్స్ లేకుండా ఈ లోషన్ మనం తయారు చేయలేమండి. ఈ లోషనే కాదు, ఫేస్ క్రీమ్స్ అని, హెయిర్ కండిషనర్స్కి అన్నిటికీ ఈ వ్యాక్సే ఉపయోగిస్తారు. ఇది బీ వ్యాక్స్ కాదు. మాయిశ్చరైజర్స్కి ఎప్పుడు బీ వ్యాక్స్ ఉపయోగించకూడదండి. ఈ వ్యాక్సే ఉపయోగించాలి, ఇదే ఉపయోగించాలి. మనం ఇప్పుడు ఈ వ్యాక్స్ 10 గ్రాములు తీసుకుందాం. కొలతలన్నీ మాత్రం కరెక్ట్గా ఉండాలి. మీరు ఉపయోగించే గిన్నెలు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండాలి, లేదంటే పాడైపోతుంది లోషన్. కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ 24 గ్రాములు. మనం ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనె దీనికి వాడకూడదండి. మీరు ఇలా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ మాత్రమే ఈ లోషన్స్కి వాడాలి. లోషన్ తయారు చేయడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆల్మండ్ ఆయిల్ 10 గ్రాములు. ఇది డాబర్ కంపెనీది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది షియా బటర్. 6 గ్రాములు. షియా బటర్ కానీ మీకు లేకపోతే ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. షియా బటర్ స్కిన్కి చాలా మంచిది. షియా బటర్ ఉపయోగించడం వల్ల బాడీ చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేరే గిన్నె తీసుకున్నాం కదా, ఇందులోకి డిస్టిల్ వాటర్ 180 గ్రాములు వేసుకోవాలి. డిస్టిల్ వాటర్ కానీ మీకు లేకపోతే కనుక మామూలు ఫిల్టర్ వాటర్ కూడా వేసుకోవచ్చు. విటమిన్ ఈ ఆయిల్ 1 గ్రామ్, ఒకే 1 గ్రామ్ అండి ఇది ఆయిల్స్లో వేసేసుకోండి. నేను మర్చిపోయి వాటర్లో వేసాను, అయినా పర్వాలేదు, కానీ ఆయిల్స్లో వేసుకోండి, బాగా కరుగుతుంది. ఇది వెజిటేబుల్ గ్లిజరిన్, ఇది 5 గ్రాములు. నేను త్వరలోనే బేబీ లోషన్ కూడా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం వేడి చేసుకోవాలండి. డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టి మాత్రం అస్సలు వేడి చేయకూడదు. ఇలా డబుల్ బాయిల్ చేయాలన్నమాట. ఒక గిన్నెలో నీళ్ళు పోసి అప్పుడు ఈ గిన్నె పెట్టి వేడి చేయాలి. అప్పుడు ఈ వ్యాక్స్ ఇవన్నీ కరిగిపోతాయి. ఈ బటర్ అవి ఉన్నాయి కదా, కరిగిపోయి మొత్తం ఆయిల్లో అయిపోతుందన్నమాట. వాటర్ కూడా వేడి చేయాలి. వాటర్ నేను ఓవెన్లో వేడి చేసుకుందామని వేడి చేసి తెచ్చేసుకున్నానండి. మీరు ఎలా వేడి చేసుకున్నా పర్వాలేదు, కానీ డైరెక్ట్గా గ్యాస్ మీద మాత్రం పెట్టి వేడి చేసుకోకూడదు. ఇప్పుడు ఈ రెండు కలిపేసుకోవాలి, బాగా కలపాలండి. అది ఇప్పుడు వాటర్లా ఉంది కదా, కొంచెం సేపు పోయిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది. మీరు ఇలా హ్యాండ్ బ్లెండర్ పెట్టినా పర్వాలేదు, ఇలా మిషన్తో స్టిక్ బ్లెండర్ పెట్టినా పర్వాలేదు. ఇలా బ్లెండర్తో బాగా బ్లెండ్ చేయాలి. హ్యాండ్ బ్లెండర్ అయితే కొంచెం కష్టం అవుతుందండి తిప్పడానికి. నేను ఇందులో 2 ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నాను. ఒకటి జాస్మిన్, ఇంకొకటి వెనీలా. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి, పర్వాలేదు, మీకు నచ్చింది.
మొత్తం ఇదే అది కలిపి ఒక 20 డ్రాప్స్ వేసుకోండి. మీకు ఇంకా ఫ్రేగ్రెన్స్ కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే ఈ ప్రిజర్వేటివ్ కూడా వేయాలండి. ప్రిజర్వేటివ్ 1 గ్రామ్ చాలు. అందులో పైన క్యాప్ తీస్తే ఇంక లోపల చిన్న క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్తో 2 క్యాప్స్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి కొంచెం పల్చగా ఉండగానే మనం బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇది కానీ గట్టిగా అయిపోయిందంటే మనం బాటిల్లోకి వేసుకోవడం కుదరదండి. అందుకే కొంచెం పల్చగా ఉండగానే వేసేసుకోవాలి. అలానే వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. వేడిగా ఉండగా వేస్తా అంటే ప్లాస్టిక్ బాటిల్ అయితే కరిగిపోతుంది కదండి, అందుకని. ఈ బాటిల్ ఉంది కదా, నేను ఈ బాటిల్లో వేసుకుంటున్నాను. ఇది నేనేమి ప్రత్యేకంగా కొన్న బాటిల్ ఏమీ కాదండి. ఇది ఈ శానిటైజర్స్ కానీ వీటికి బాటిల్స్ వస్తాయి కదా, అవి నేను క్లీన్ చేసుకుని శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకుని దాచానండి. ఆ బాటిల్లో నేను ఇందులో వేసుకుంటున్నాను. ఈ లోషన్ 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనం ప్రిజర్వేటివ్ కలిపాం కాబట్టి. ప్రిజర్వేటివ్ కలపకపోతే మాత్రం 1 మంత్ మించి ఉండదండి. ఇది చల్లారిన తర్వాత క్యాప్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి బాడీ లోషన్ తయారైపోయింది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.